హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమియరెసాన్. అండ్ ఈరోజు నేను మాట్లాడబోతున్న ఒక ఫేవరెట్ టాపిక్ ఇన్సల్ట్ గురించి. మీకు ఎప్పుడు ఇన్సల్ట్ జరిగినా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. అండ్ అలాగే ఈ ఫుల్ వీడియో చూడండి అండ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైఫ్లో చాలాసార్లు మనము ఇన్సల్ట్కి గురి అవుతాం. అయితే వాడు ఎవడో మనకి చిన్న మాట అంటాడు, కానీ మనకి చాలా బాధేస్తుంది. అయితే మనము ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉండేటప్పుడే మనము బాధపడకూడదు. మనము డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ముందు మనము కాంటెస్ట్ ఆఫ్ ఇన్సల్ట్ని అర్థం చేసుకోవాలి. ఎవరు నిన్ను ఇన్సల్ట్ చేసింది? నిన్ను ప్రేమించిన వ్యక్త, లేకపోతే నీ మేలు కోరుకునే మనిషా, లేదంటే మీ కొలీగా, మీ బాసా, లేదా మీ ఎనిమీనా, లేకపోతే ముక్కు ముఖం తెలియని వాడా? సి, ఒక్కొక్కసారి మీ కన్న తండ్రి కానీ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయొచ్చు. పెట్టే తిండి కానీ దండగా అని అనొచ్చు. రెండోది ఏమంటే నేచర్ ఆఫ్ ది ఇన్సల్ట్. ఏదో చిన్న విషయానికి ఇన్సల్ట్ చేశారా, లేదంటే మీ పర్సనల్ లైఫ్ గురించా, లేకపోతే మీ జాతి గురించా? మూడోది, మిమ్మల్ని ఎక్కడ ఇన్సల్ట్ చేశారు? మీరు ఇద్దరే ఉన్నప్పుడా, లేకపోతే పబ్లిక్లోనా, లేకపోతే సోషల్ మీడియాలోనా? ఇవి అన్నీ మనము మైండ్లో పెట్టుకొనే రియాక్ట్ అవ్వాలి. అయితే మీరు ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా కానీ స్టే కామ్. ఎందుకంటే అవతల మనిషి మిమ్మల్ని కావాలని ఇన్సల్ట్ చేస్తాడు కాబట్టి. వెంటనే నువ్వు కోపపడితే వాడు గెలిచినట్టే. నువ్వు కానీ రియాక్ట్ అయితే ఆ సిచ్యువేషన్ తీసుకొని వాడు నిన్ను ఇంకా ప్రొవాప్ చేస్తాడు. ఇలాంటప్పుడే మనము హ్యూమర్ వాడాలి. ఎందుకంటే హ్యూమర్ ఈజ్ ద పవర్ఫుల్ టూల్. కాబట్టి మీరు ఒక చిన్న స్మైల్ ఇవ్వండి, వాడికి మీరు వాడిని సీరియస్ తీసుకోలేదని తెలుస్తుంది. ఒకవేళ మీరు కానీ ఏమైనా చెప్పాలి అని అనుకుంటే చెప్పండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్సల్టింగ్ మీ. మీరు ఇట్లా ప్రతిసారి ఇన్సల్ట్ చేసినప్పుడు నేను ఎదిగాను అని చెప్పండి. అవతల ఓడికి అర్థం కాదు. మిమ్మల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేసినా వీలైనంత వరకు వాళ్ళని ఇగ్నోర్ చేయండి. వాళ్ళని మీరు సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే బెస్ట్ రెస్పాన్స్ ఈస్ నో రెస్పాన్స్. కాబట్టి మీరు కానీ వాళ్ళని ఇగ్నోర్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతే ఇన్సల్టర్ విల్ లూజ్ ద ఇంట్రెస్ట్. అయితే కొన్నిసార్లు కొన్ని ఇన్సల్ట్ వల్ల మనము మారుతాం. ఇవి అన్నీ మనకి హెల్ప్ అవుతాయి. మేలు కోరుకునే వాళ్ళు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా ఎందుకు చేశారు అని మీరు కనుక్కోండి. అంతే తప్ప మీరు వెంటనే రియాక్ట్ అవ్వద్దు. వాళ్ళేమో మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తే నువ్వు వెంటనే ఒక పంచ్ ఇసిరి ఇక్కడే నువ్వు విన్ అవుదాం అని మాత్రం చెయ్యొద్దు. మనకి కావాల్సింది విన్నింగ్ కాదు, ఆ సిచ్యువేషన్ని మనము ఎలాగా హ్యాండిల్ చేశామని. ఇదే చాలా ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అవమానాలు ఎప్పుడూ మన లోపల కసిని పెంచుతుంది. వాడికంటే ఎదగాలి, వాడికంటే బాగుండాలి అని. అయితే ఇన్సల్ట్ జరిగినప్పుడు మీరు ఆర్గ్యూ చేయొద్దు. జరిగినప్పుడు ఆ ఇన్సల్ట్ని మీరు మీ గుండెల్లో పెట్టుకోండి. మనకి జరిగిన ప్రతి అవమానాలు అన్నీ మనము మన సక్సెస్ కోసమే వాడుకోవాలి. అవసరంగా నువ్వు వాడితో గొడవ పెట్టుకొని వాదించి దాన్ని నువ్వు డైల్యూట్ చేయొద్దు. అవమానం అనేది చాలా విలువైనది. దాన్ని నువ్వు భద్రంగా దాచుకో అండ్ నువ్వు వాడుకో. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే నాకు కమెంట్ చేయండి. అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.